నమస్తే. తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దేశీయంగా రూపాయి విలువ బలపడడం, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 232 పాయింట్లు గెయిన్ అవ్వగా, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,700 ఎగువన ముగిసింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు లాభపడ్డాయి. ఓ దశలో 600 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అయిన సెన్సెక్స్ చివరికి 232 పాయింట్ల లాభంతో 75,415 వద్ద నిలిచింది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,719 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు లాభపడ్డాయి. సన్ ఫార్మా, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాలు చవిచూశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 63 పైసలు బలపడి 95.73కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ $4,532 వద్ద ట్రేడ్ అవుతుండగా, ముడి చమురు బ్యారెల్ ధర $105.07 వద్ద కొనసాగుతోంది. చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత ఇలాగే కొనసాగితే బ్యారెల్ క్రూడాయిల్ ధర $200లకు చేరుకుంటుందని డేటా ఎనలిటిక్స్ సంస్థ వుడ్ మెకెంజీ పేర్కొంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చని హెచ్చరించింది.